ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ దినం ప్రత్యేకంగా యాకోబు కట్టినటువంటి బలిపీఠం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. దేవుని వాక్యం కొరకు మనల్ని సిద్ధపరచుకోబోతూ ఉండగా ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యం కొరకు నా ఆత్మలను ఆయన సన్నిధిలో ఎత్తిపట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలిన విక్రమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పదాలకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ఎప్పుడు దినంటూ మరి మారు నీ ఘనమైన నామమును ఆరాధించటకు స్తుతించటకు మీరు మమ్మల్ని జీవంతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. కుటుంబాలుగా కూడిన ప్రభా నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా మీరు సహాయం దయచేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినేటువంటి నా తండ్రి ప్రభా నాయన చెవులు మాకు దయచేయండి, గ్రహించేటువంటి మనసు మాకు దయచేయండి. మా జీవితాలకు నా తండ్రి అది అవలంబించుకుని ప్రభా నాయన నేను ఇచ్చే ప్రతి వాగ్దానంను స్వతంత్రించుకుంటే మీరు సహాయం దయచేయండి. ఈ కరోనా దినములలో ప్రభా నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి ప్రభా నాయన మరి కరోనా బాధలు పడుతూ ఉండగా ప్రభు నాయన అలాగే నా తండ్రి మరణంకు నా తండ్రి ప్రభా నాయన వారి బంధువులు అవుతుంది సహాయం దయచేయండి. దేవా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. దుఃఖంలో వేదనలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో నింపండి దేవా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించినది నా తండ్రి నాయన. మేము బ్రతుకు దినములన్నింటిలో ప్రభా నేను మహిమపరచు వారంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా మా హృదయాలను నా తండ్రి ప్రభా నాయన బలిపీఠములుగా నా తండ్రి ప్రభా మేము శుద్ధిపరచుకుని నా తండ్రి ప్రభా అయా నీ వాక్యంతో నా తండ్రి ప్రభా మేము కడగబడిన వారమై ఉండి నా తండ్రి ప్రభా జిహ్వ బలులు స్తోత్ర బలులు నా తండ్రి ప్రభా నిత్యము మేము అర్పించే వారంగా ఉండి నా తండ్రి నీ వాక్యంతో నా తండ్రి ప్రభా నేను మా జీవితాలు నింపుకొని నా తండ్రి ప్రభా నీకు మహిమకరంగా జీవించటకు సహాయం దయచేయమని బలపరచమని దీవించి ఆశీర్వదించమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరొక పునరుత్థాన దినాన మీ అందరితో దేవుని సన్నిధిని చేరి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించటానికి పంచుకొనటానికి ప్రభు చూపిన కృపను బట్టి ఎంతైనా దేవునికి వందనస్తులమై ఉన్నాం. గడిచిన కొద్ది వారాలుగా బలిపీఠాలు కట్టిన వ్యక్తులను గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అబ్రహాంతో మొదలుపెట్టి నోవాకు వైపు వెళ్ళాం, మళ్ళా ఇస్సాకు దగ్గరకు వచ్చాం. ఆ తర్వాత గత వారం ఏలియాని గురించి చెప్పుకున్నాం. ఎంత శ్రేష్టమైన అనుభవాలవి. ఆయా వ్యక్తుల జీవితాలలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు బలిపీఠాలు కట్టబడటం ద్వారా మనం చూస్తాం. అసాధ్యమైన కార్యాలను దేవుడు తన దాసులను బలిపీఠాలు కట్టడానికి తన ఆత్మతో ప్రేరేపించి వాటిని సాధ్యపరుచుకునేటట్లుగా ప్రోత్సహించటం, బలపరచటం మనం గమనిస్తూ ఉంటాం. నిజమే, ఎవరు ఊహించారు ఏలియా ఆకాశం నుండి అగ్నిని క్రిందకు దించుతాడు అని? దేవుని ఆత్మే ఏలియాను ముందుగా పడిపోయిన క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని తిరిగి కట్టడానికి ప్రేరేపించాడు. అక్కడ గొప్ప మార్పు జరుగుతూ ఉంది. ఈ అపారమైన శక్తికి, అద్వితీయమైన శక్తికి మూలం పడిపోయిన బలిపీఠాన్ని కట్టడమే. అవును, ఈరోజు మరొక వ్యక్తిని గురించి మనం చెప్పుకొనబోతూ ఉన్నాం. ఆయన ఎవరో కాదు, భక్తుడైన యాకోబు. అబ్రహాము మనవడు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు జీవితంలో కూడా ఎన్నో మలుపులు తిరిగినాయి, ఎన్నో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. అయితే ఆయన జీవితం ఎప్పుడు మార్పు చెందింది, ఎప్పుడు ఆయన జీవితం స్థిరపరచబడింది, పటిష్టమైంది అని అంటే యాకోబు బలిపీఠాన్ని కట్టడం
నెరవేర్చిన తరువాత దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 35వ అధ్యాయం 1 నుండి 8 వచనాలలో ఆల్టర్ ఎట్ బేతెల్, బేతెలులో బలిపీఠం నిర్మించబడుట, కట్టబడుట అనేది మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 35వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతెలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న పనివారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతెలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదను అని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతెలునకు వచ్చింది. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతెల్ అను పేరు పెట్టింది. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతెలునకు దిగునున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడిను. దానికి అల్లోను బాకూర్ అను పేరు పెట్టబడెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించునుగాక. ఎంత దీవెనకరమైన మాటలు ఇవి కదండి. మనమందరం చాలాసార్లు ఈ మాటలు చదివి ఉంటాం, వినుంటాం. ఎన్నో మారులు ఈ లేఖనాల మీద ధ్యానం చేశాం. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, బేతెలు అనే ఈ స్థలము యాకోబునకు ఇప్పటి పరిచయం కాదు. ఇది ఒక పిరికివానిగా ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని పారిపోతూ ఉన్న సమయంలో కలిగిన గొప్ప అనుభవం బేతెలు. అరణ్య ప్రదేశం, ఎక్కడున్నాడో తెలీదు. రాత్రిపూట ఆ ప్రాంతంలో అడవిలో ఏకాకిగా ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతంలో పరుండి ఉన్న సమయంలో అర్ధరాత్రి దేవుడు అద్భుతమైన ఒక ప్రత్యక్షతని ఇచ్చాడు. ఒక కల కన్నాడు యాకోబు. ఆ కలలో ఆకాశానికి భూమికి వేయబడిన ఒక నిచ్చెన, ఆ నిచ్చెన పైన క్రిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్న దేవదూతలు. అద్భుతమైన దృశ్యం. ఉలికిపాటున లేచాడు, కూర్చున్నాడు. తన కలిగిన కళను మననం చేసుకున్నాడు. తన తలగడ క్రింద పెట్టుకున్న రాయిని తీసి నిలువ పెట్టాడు. దాన్ని శుభ్రం చేశాడు. దాని మీద నూనె పోసాడు. అక్కడ ఎన్నో రీతులుగా నిబంధనలు, వాగ్దానాలు జరుగుతూ ఉన్నాయి. భయస్థునిగా, పిరికివానిగా పారిపోతూ ఉన్న యాకోబుకు ఓ గొప్ప అభయం ఆ స్థలంలో దొరికింది. ధైర్యంతో నింపబడ్డాడు. నిబ్బరమైన మనసును కలిగి ఉన్నాడు. గుండె దిట్టు చేసుకున్నాడు. ఆ స్థలానికి బేతెలు అను పేరు పెట్టాడు. హల్లెలూయా. బేతెలు అనగా దేవుని ఇల్లు, దేవుని నివాసము అని మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైన సన్నివేశం, సందర్భం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బేతెలుని గురించి ఒకసారి మనం
లేఖనాల్లో గమనిస్తే బైబిల్ గ్రంథంలో కనీసం ఒక 60 వచనాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం బేతేలును గూర్చి. ఆ తర్వాత 30 సందర్భాలలో ఆయా రీతులుగా బేతేలు యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకత, బేతేలుతో ముడిపడి ఉన్న సంఘటనలో మనం లేఖనాల్లో చూస్తాం. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని పిలుపును పొందుకొని హారాను నుండి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన 2వ బలిపీఠమును కడుతూ ఉన్నాడు. హాయి బేతేలుకు మధ్య. మనం ఇంత మునుపు చెప్పుకున్నాం, బేతేలు అంటే దేవుని ఇల్లు, హాయి అంటే వ్యానిటీ, శూన్యం. ఈ శూన్యమైన ప్రాంతాన్ని దేవుని నివాసం చేత, దేవుని సన్నిధి చేత అబ్రహాము నింపటం మొదలు పెట్టాడు అని 12వ అధ్యాయంలో మనం చదువుతాం. 12:8 మరలా ఇదే చోటికి అబ్రహాము వస్తున్నాడు. ఐగుప్తుకు పోయి ఐగుప్తు నుండి విస్తారమైన ధనాన్ని, దాసిని తీసుకొని వెంట పెట్టుకొని ఆయన తిరిగి వస్తూ ఉండగా మరలా బేతేలుకు వచ్చాడు. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన దోషం పోవునట్లుగా, తన కలిగిన సంకటం నుండి విడుదల పొందినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం యాకోబు విషయంలో. యాకోబు తండ్రి ఇంటి నుండి హారానుకు వెళుతూ ఉన్నాడు. తన మేనమామ అయిన లాబాను ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఈ వెళ్లే నేపథ్యంలో తనకెక్కడ ఆశ్రయం లేదు, ఎవరు ఆదుకునేవారు లేరు, అభయమిచ్చేవారు లేరు. అరణ్యంలో పరుండి ఉన్నాడు. అర్ధరాత్రి ప్రభు ప్రత్యక్షమయ్యారు. ప్రభు అభయమిస్తున్నారు, ప్రభు ఆదరిస్తున్నారు. అందుకనే లూజు అనే ప్రాంతానికి బేతేలు, దేవుని ఇల్లు అని పేరు పెడుతూ ఉన్నాడు. ఇదైన తర్వాత మరలా ఇప్పుడు 35వ అధ్యాయంలో మనం చూస్తున్నాం యాకోబు బేతేలులో బలిపీఠమును కట్టుట. ఎంత అద్భుతం! దాని తర్వాత మరలా మనం చూస్తే సేనాధిపతి యెహోషువ కాలంలో యెరికోను జయించిన తరువాత హాయిని పట్టుకునటానికి వెళ్ళేటప్పుడు యెహోషువ బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. హాయి, బేతేలు ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇశ్రాయేలు జీవితాలలో ఒక కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఇశ్రాయేలీలు బేతేలులో బలిపీఠాన్ని కట్టి బలులు అర్పిస్తూ ఉన్నట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 21వ మనం చూస్తాం. ఈ రీతిగా బేతేలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. అంతేకాదు ఇశ్రాయేలుల సమైక్య రాజ్యం 2 భాగాలయ్యి 2 రాజ్యాలుగా విభజింపబడిన తరువాత ఈ బేతేలు అనేక రీతులుగా రాజకీయపరమైన, మతపరమైన కేంద్రముగా మార్చబడినట్లు మనం చూస్తాం. అనేక విషయాలలో బేతేలు దగ్గర విచారణ జరుగుతూ ఉంది, బేతేలు దగ్గర కనిపెట్టడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో బేతేలును గురించిన కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మనం ఇంతకుముందు చెప్పుకున్న భక్తులందరూ కూడా దేవుని ప్రేరణను బట్టి వారు చక్కగా స్వచ్ఛందంగా బలిపీఠాలు కట్టి ప్రభుని ఆరాధించినట్లు, బలులు అర్పించినట్లు మనం చూస్తాం. అయితే యాకోబు విషయానికి వచ్చేసరికి యాకోబు తనకు తానుగా వచ్చి ఈ బలిపీఠాన్ని కట్టట్లేదు. బేతేలులో బలిపీఠం కట్టడానికి ముందు యాకోబు షెకెము అనే ప్రాంతంలో
ఉన్నాడు. షెకెము అనే ప్రాంతము అది అన్యులతో నింపబడిన ప్రదేశం. యాకోబు కలిగిన బిడ్డలందరూ యవనస్తులుగా ఉన్నారు, యుక్త వయస్సులో ఉన్నారు. అక్కడ నివాసం చేయటానికి, అక్కడ స్థిరపడటానికి ఇష్టపడ్డారు. అక్కడ నివసిస్తూ ఉండగా ఇది బాగుంది, ఇక్కడ పశు సంపద వృద్ధి చెందుతుంది, వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడే ఉందాం, ఇక్కడ స్థిరపడిపోదాం అనుకుంటున్నాడు యాకోబు. అలాంటి సమయంలో అన్యుల ప్రదేశం మధ్య ఉంటున్నటువంటి యాకోబు బిడ్డలు ఒక భయానకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు, కఠినమైన పరిస్థితి. యాకోబు ఒక్కగానొక కుమార్తె దీనా ఆ పట్టణంలో ఉన్న జనులను చూడటానికి బయటికి వెళ్ళింది. వారితో స్నేహం ఉంది, ఆటపాటలున్నాయి. అలా వెళ్ళి వస్తూ ఉండగా జరగరాని ఆకృత్యం ఒకటి జరిగింది. అది యాకోబు కుమారులు ఎవరు తట్టుకోలేకపోయారు. తమ సహోదరికి జరిగిన అవమానాన్ని వారు తట్టుకోలేక షెకెములో ఉన్న పురుషుల్లో చాలా మందిని చంపివేశారు. ఇప్పుడు మరలా అక్కడ భయం ఏర్పడింది. ఇక్కడ ఉండిపోదాం, ఇక్కడే బాగుంది, ఇక్కడ హాయిగా ఉండొచ్చు అనుకున్న యాకోబు చివరికి ఆ విషయాన్ని తెలుసుకొని భయకంపితుడయ్యాడు. అలాంటి సమయంలో, ఆ సందర్భంలో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, నాకు ఆశ్రయం ఎక్కడ, మరలా బ్యాక్ టు ద పెవిలియన్. ఆయన మనస్తత్వం మరలా గత 20 సంవత్సరాల క్రితం ఏమైతే జరిగిందో దాని దగ్గరికి వెళ్ళిపోయింది. 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి దృశ్యం కళ్ళ ముందు కళ్ళలో కదలాడుతూ ఉంది. అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళరా, ఎందుకు దేవుడు ఇక్కడ యాకోబుతో మాట్లాడవలసి వచ్చింది అని మనం గమనించినట్లయితే 32వ అధ్యాయంలో యాకోబు ఇక మీదట యాకోబు కాదు. యాకోబు దేవునిని ఎదుర్కొన్నవాడు. యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడాడు. యాకోబు పేరు మార్చబడింది, యాకోబు స్వభావం మార్చబడింది, యాకోబు స్థితిగతులు మార్చబడినాయి, యాకోబు జీవితం పూర్తిగా మార్పు చెందింది. కాబట్టి ఇప్పుడు యాకోబు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. ఆ వచ్చే నేపథ్యంలో షెకెము దగ్గర బ్రేకులు పడిపోయినాయి, అక్కడ ఆగిపోయాడు. ఇక్కడ బాగుంది, హాయిగా ఉంది అనుకున్న యాకోబును దేవుడు తొందర పెట్టేశాడు. ఇక లాభం లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేవుడైతే తనకు అభయం ఇచ్చాడో, ఏ దేవుడైతే శ్రమలో తనను ఆదరించాడో, ఏ దేవుడైతే తనకు అండగా ఉంటానన్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే 3వ వచనం మధ్య నుండి మనం చూసినప్పుడు 2వ భాగంలో యాకోబు అంటున్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు లోకంలో మనం చూసినప్పుడు చాలా మంది ఆకర్షణలకు లోనై పరుగులు పెడతా ఉంటారండి. నీ శ్రమ దినాన నిన్ను ఆదరించేవారు, నీకు అండగా ఉండేవారు, హక్కున చేర్చుకునేవారు ఎవరా అనే ఆలోచన ఉండదు. ఈ చాలాసార్లు మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలోనే మరి 2 దినాల క్రితం ఒక సహోదరుడు ఫోన్ చేసి అంటున్నారు, హైదరాబాద్లో వారికి సంబంధించిన ఒక బంధువు రక్త సంబంధి చనిపోయారు, పేరుగాంచిన ఒక పెద్ద మందిరానికి ఆయన వెళుతూ ఉన్నాడు. కానీ వారి తీరా సమాధి చేయటానికి రావలసి ఉంటే, సారీ అండి, దీని గురించి మాకు తెలియదు, మళ్ళా మేము కనుక్కొని చెబుతాం అని చెప్పి మరి ఎన్నటికి ఫోన్ తీయని పరిస్థితిలో. దేనికండి వెళ్ళింది అంత దూరం? ఒక సంఘానికి నువ్వు ఎందుకు వెళుతున్నావు?
ఒక సహవాసంలో ఎందుకుంటున్నావు? నిన్ను ఆదరించటానికి, నీకు అండగా ఉండటానికి, నిన్ను ధైర్యపరచటానికి, నీ పక్షాన్ని నిలబడటానికి ఉండనప్పుడు నువ్వు ఏం చూసి వెళుతూ ఉన్నావు? నీ శ్రమలో నీకు తోడుగా ఉండనప్పుడు నువ్వు దేని కొరకు పరుగులు పెడుతూ ఉన్నావు? ప్రియులరా, గమనించుదాం. ఇక్కడ యాకోబు షెకెములో బాగుంది అనుకున్నాడు. లేదు, పొరపడుతూ ఉన్నాడు. లోకం చాలా సార్లు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడైతేనే బాగుంటుంది అనుకుంటారు. లోతు కూడా అలాగే అనుకున్నాడు కదా. దేవుని తోట వలె కనిపిస్తూ ఉన్న ఆ పచ్చని మైదానములు, నీటి ప్రవాహాలు, జన వనరులు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని చూసి ఎంత బాగుంది, ఇక్కడుంటే బాగుంటుంది కదా అని సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు కదండి. కానీ ఎంత అపాయం అక్కడ పొంచి ఉంది, ఎంత శ్రమ దాని వెనక దాగి ఉంది. ఈనాడు ప్రియులరా, చాలా మంది విశ్వాసులు, చాలా మంది బిడ్డలు ఈ విషయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. మా మందిరం చిన్న పాకలాగా ఉందండి, మా మందిరంలో పెద్దగా వస్తువులు ఉండవండి, మా మందిరానికి ఏసీ ఉండదండి. ఇవే దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఇవి కాదు కదా చూడవలసింది. నువ్వు ప్రభుని ఆరాధించటానికి వెళుతున్నావు. ఆయన నిన్ను ఆదరించేవాడు, ఆయన నీకు అండగా ఉండువాడు, ఆయన నిన్ను బలపరిచి ధైర్యపరచు దేవుడు. అవును, దాని కొరకు మనం చూడాలి. ప్రియులరా, మందిరం దేనికండి? బలిపీఠం అనేది దేనికి ఏర్పాటు చేయబడుతూ ఉంది? మనం చాలా మార్లు చెప్పుకున్నాం. బలిపీఠం సమాంతర భూమి కంటే ఎత్తుగా నిర్మించబడుతుందని. దేవుడు గొప్పవాడు, ఉన్నతుడు. కాబట్టి దేవుని కొరకు నిర్మించే బలిపీఠం, కట్టే బలిపీఠం ఉన్నతంగా ఉండాలి. ఈ బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది అనంటే, నంబర్ 1, దేవునితో సంబంధము ఏర్పడుతుంది. గత వారం మనం చెప్పుకున్నాం, బలిపీఠం దగ్గరికి రావటం ద్వారా శాపం నుండి, పాపం నుండి, తెగులు నుండి, అపాయకరమైన పరిస్థితుల నుండి మనం తప్పించబడుతూ ఉన్నాం, విడిపించబడుతూ ఉన్నాం, పరిశుద్ధులుగా చేయబడుతూ ఉన్నాం, అపవిత్రత నుండి వేరైపోతూ ఉన్నాం. అవును, ఈ బలిపీఠం దేనికి అంటే దేవునితో సంబంధానికి సూచనగా ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి సూచనగా ఉంది, దేవుని సన్నిధిలో అర్పించే బలులకు సూచనగా ఉంది, దేవునితో నిబంధన చేయటానికి సూచనగా ఉంది, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవటానికి సూచనగా ఉంది. అంతేకాక దేవుని శక్తిని పొందుకోవటానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు యాకోబుతో, ఓ యాకోబు, షెకెములో కాదయా నువ్వు ఉండవలసింది, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఇంటిలో ఉండాలి. నీవు దేవుని బిడ్డగా మార్చబడ్డావు, నీ పేరు మార్చబడింది, నీ జీవితం మార్పు చెందింది, నీ వాగ్దానాలు స్థిరపరచబడుతూ ఉన్నాయి, నీ పితరులకు చేయబడిన వాగ్దానాలకు వారసునిగా నీవు ఏర్పాటు చేయబడ్డావు. కాబట్టి నీవు ఇంకా లోకంలో లోకానుసారంగా జీవిస్తే ఎలా? ప్రియులారా, గమనిస్తున్నారా? అందుకనే దేవుడు యాకోబును తట్టి లేపుతూ ఉన్నాడు, రేపుతూ ఉన్నాడు, ఆయన ఆత్మను కదిలిస్తూ ఉన్నాడు. బేతెలులో దేవుని గూర్చి, దేవుని ఆత్మను గూర్చిన అవగాహన పెంచుకునేవాడిగా యాకోబు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ఇది ప్రియా దేవుని బిడ్డలారా. ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా అంటున్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవుని దగ్గరకు నేను వెళతాను. దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, దేవుడు నాకు జవాబు ఇచ్చాడు, ఆయనే నాకు సహాయం చేశాడు. ఇంగ్లీష్ లో చక్కని మాట చెప్పబడుతూ ఉంది, ఇన్ an hour of great distress God ministered to Jacob. అబ్బా,
దేవుడు యాకోబుకు పరిచర్య చేశాడు. ఆహా, ఎంత గొప్ప విషయం అది. యాకోబు పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఆయన చేసిన కార్యం ద్వారా చూపిస్తూ ఉన్నాడు. యాకోబుని తట్టి లేపుతూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడండి? జేకబ్ మేడ్ ఏ కమిట్మెంట్ టు గాడ్. దేవుని సన్నిధిలో బేతేలులో, ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, ఒక సమర్పణ చేసుకుంటూ ఉన్నాడు, ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నేను మరలా క్షేమంగా తిరిగి వస్తే నీవు నన్ను కాపాడి అభివృద్ధి పరిస్తే నేను నీకు అర్పణలు చెల్లిస్తానయ్యా, బలులు అర్పిస్తా. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని యొక్క ప్రత్యక్షత యాకోబుకు బేతేలులో అనుగ్రహించబడుతూ ఉంది. ఆ సమయంలో యాకోబు దేవునితో వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. మిగిలిన వారందరినీ కూడా వారు బలిపీఠాలు కట్టి ప్రార్థన చేయగా దేవుడు కార్యం జరిగించాడు. ఇక్కడ దేవుడు యాకోబును తట్టి రేపి బలిపీఠం కట్టు అని పురమాయిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితాల్లో మనం ఎన్నటికీ మర్చిపోకూడని విషయం ఇది. నీవు ఎక్కడైతే దేవుని వాక్యం విని, ఎక్కడైతే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని, ఎక్కడైతే దేవుని స్వరాన్ని విని నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నావో, ఆ సన్నిధిని, సహవాసాన్ని నీ జీవితంలో ఎన్నటికీ మరవకూడదు. ఒకవేళ నీ స్థితిగతులు మారి ఉండొచ్చు, ఈ మధ్యలో నీ ఆర్థిక పరిస్థితులు వృద్ధి చెంది ఉండొచ్చు, నీ కుటుంబ పరిస్థితులు బహుగా విస్తరించి అభివృద్ధి చెంది ఉండొచ్చు. దాన్ని బట్టి నీవు నీ దేవుని మర్చిపోతూ ఉన్నావేమో. ప్రభు నిన్ను ఎక్కడైతే సంధించాడో ఆ స్థలాన్ని, ఆ ప్రాంగణాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆ రీతిగా నువ్వు మర్చిపోయినట్లయితే లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నేపథ్యంలో యాకోబు మొట్టమొదట ఈ మొదటి వచనం తర్వాత 7వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, నువ్వు అక్కడికి వెళ్ళి రావటం కదయా, నువ్వు అక్కడ నివసించు. నీ సహోదరుడిని ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, 7వ వచనంలో అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అను పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, చెప్పినట్లు యాకోబు చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బేతేలులో యాకోబు తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. బేతేలులో యాకోబు తను తగ్గించుకుంటూ ఉన్నాడు. తన భుజబలాన్ని చూసుకోవట్లేదు, తన అండబలాన్ని చూసుకోవట్లేదు, తన గొప్పతనాన్ని చూసుకోవట్లేదు. కానీ బేతేలులో యాకోబు తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఉంటున్నాడు. అంతేకాదు, బేతేలులో బలిపీఠాన్ని కట్టినప్పుడు యాకోబు దేవునికి సమీపముగా వచ్చిన వాడవుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఉండి మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము అర్పణలు చెల్లిస్తున్నామండి, మేము దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామండి కాదు. దేవుడు ఎంచుకున్న స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, అక్కడ నువ్వు తప్పకుండా యెహోవా నామమున బలిపీఠము కట్టాలి. ప్రియులరా, నువ్వు ఎన్ని పథకాలు, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావు అనేది కాదు. కొంతమంది అసలు తీరుకుంటలేదండి ఈ మధ్య, నేను ఒకటే పనులతో సతమతం అయిపోతున్నాను, అందుకనే దేవుని సన్నిధికి రాలేకపోతున్నాను అంటారు. కాదు, పొరపడుతూ ఉన్నావు. నీ కార్యక్రమాలు ముఖ్యం కాదు.
దేవుని సన్నిధిలో నీ బలిపీఠాన్ని సరి చేసుకోవటం ముఖ్యం. బలిపీఠం తిరిగి కట్టబడాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. మనకున్న తలాంతుల కంటే, మనకున్న ఆధిక్యతలన్నిటికంటే కూడా దేవుని బలిపీఠం దగ్గర మనం ప్రణమిల్లటం, మోకరిల్లటం ప్రభు కోరుతుంది. నేను ఒక మాట చెప్పనా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నోవహు బలిపీఠాన్ని కట్టి పవిత్రమైన జంతువుల్ని కొన్నిటిని తీసి దహనబలి అర్పించిన తర్వాత అది దేవునికి బహు ఇంపైన సువాసనగా వచ్చింది. బలిపీఠం కట్టిన తర్వాత అలాగే ఏలియా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు బలిపీఠం కట్టిన తర్వాత ఆకాశం నుండి అగ్నిని దిగొచ్చేలా ప్రార్థించాడు, జరిగింది. అలాగే యెహోషువ బలిపీఠం కట్టిన తర్వాత యెరికోను దాటి ముందుకు వెళ్ళి ఈ వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటం జరుగుతుంది. బలిపీఠం ఎందుకు కట్టాలో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి కట్టలే. దేవుడిచ్చిన వాగ్దానాల చేత నింపబడటానికి, నడిపించబడటానికి మనం కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు శక్తికి మించిన పనులు మనం చేయలేం, మన వల్ల కాదు. అయ్యో ఇది నేను చేయలేనండి, నా వల్ల కాదండి అని చెప్పుకుంటాం. కొన్ని పనులు చేయడానికి మనకు శక్తి, బలము చాలదు. కానీ ప్రతి ఒక్కరు కూడా బలిపీఠాన్ని కట్టగలిగిన శక్తి దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో యాకోబు యొక్క తొడగూడు వసిలింది, కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. బాగున్నప్పుడు ప్రభా ప్రభా అన్నాడు, కుంటుతూ ఉన్నప్పుడు షెకెములో స్థిరపడిపోయాడు. ఇక్కడే నాకు బాగుంది అనుకుంటున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ఇక్కడే దేవుడు యాకోబును తట్టి లేపుతూ ఉన్నాడు. నువ్వు లేచి బేతేలికి వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టు. నీ జీవితంలో ప్రభు నిన్ను ఆ రీతిగా తట్టి లేపిన సందర్భాలు నీ జ్ఞాపకం ఉన్నాయా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, నీకెవరు అండదండ లేని సమయంలో ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నాకు ఆదరణ అని నీవు గుర్తించావా? ప్రభు నిన్ను ఎలా ఆదరించాడో జ్ఞాపకం ఉంచుకున్నావా? నీకు సహాయం చేసిన వారు నీ జ్ఞాపకం ఉన్నారా? అతి సమయాన్ని, స్థితిని నీవు మర్చిపోతూ ఉన్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, బేతేలులో యాకోబు బలిపీఠం కట్టడానికి ముందు ఇంకో పని జరుగుతుంది. రెండవదిగా ఇక్కడ ఏమవుతుందంటే అన్య దేవతలను తీసివేయటం. యాకోబు అంటూ ఉన్నాడు, పుట్ అవే స్ట్రేంజ్ గాడ్స్. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొని, పవిత్రపరచుకొని, శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొనండి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి అది. వీళ్ళరా, బలిపీఠం కట్టాలి అని అంటే మన చేతులు పవిత్రంగా ఉండాలి, మన జీవితాలు పవిత్రంగా ఉండాలి, మన హృదయాలు పవిత్రంగా ఉండాలి. మనకు తెలుసు, దేవునికి ఇష్టడు, బహుప్రియుడు దావీదు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి పూనుకుంటున్నాడు. మంచివాడు, మంచి ఆలోచన. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు నీ చేతులు రక్తంతో నింపబడినాయా, ఆ చేతులతో నాకు మందిరం కట్టదు. నువ్వు చేసే మంచి పని మంచిదే, కానీ నీ చేతులు మంచి కాదు. గమనిస్తున్నారా? ఇక్కడ యాకోబు కూడా తనతో కూడా ఉన్న వారితో చెబుతూ ఉన్నాడు, మనం బలిపీఠం కట్టబోతున్నాం, మంచిదే. అయితే బలిపీఠం కట్టేటప్పుడు అన్య దేవతలు మనలో ఉండకూడదు. మన వస్త్రాలను శుద్ధి చేసుకొని మార్చుకోవాలి. ఇప్పుడు దాకా ఏమైతే భరించామో, ధరించామో వాటిని తొలగించుకొని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని బలిపీఠాన్ని కడదాం. హల్లెలూయా. బేతెల్ is a place of sanctification. It's not only a place of prayer, but it's a place of sanctification.
పవిత్రపరచుకునేది, శుద్ధి చేసుకునేది. ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టడం చాలా అవసరం. మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. మనలో ఉన్న దేవునికి విరోధమైన కార్యాలు ఏమున్నా వాటిని సరి చేసుకొని పవిత్రపరచుకొని ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టడం అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అవును కొన్నిసార్లు ప్రతిదీ ఆటంకాలు, అభ్యంతరాలు, అడ్డుబండలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే బేతెలికి నువ్వు వస్తే వాటన్నిటిని ప్రభు తొలగించి వేస్తున్నాడు. హల్లెలూయా. వాటన్నిటిని అధిగమించే కృప దేవుడు ఇస్తున్నాడు. ఎందుకనంటే యు ఆర్ నో మోర్ జేకబ్ బట్ యు ఆర్ ఇజ్రాయెల్. నీ జీవితం ఇంకా యాకోబులాగా ఉండవలసింది కాదు, నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడ్డావు. ప్రియులరా, అనేక మంది బిడ్డలు బాప్తిసం తీసుకొని నిజమే యాకోబు జీవితంలో జరిగినట్లుగా షెకెములో స్థిరపడిపోయినట్లు అక్కడ ఆగిపోతున్నారు. ప్రభుని దర్శించారు, ప్రభుతో ఒక ఉడంబడిక చేసుకున్నారు, ఒక తీర్మానం చేసుకున్నారు. అక్కడి నుండి ముందుకు రాకుండా, ప్రభుతో ముందుకు సాగకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో, దేవుడు చేసిన అనుగ్రహించిన మేళ్లతో వారు స్థిరపడిపోయి ఇక్కడే బాగుంది, ఇలా ఉంటే చాలు, ఎలాగో నేను దేవుణ్ణి నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నెల నెల వెళ్ళి బలలో పాల్గొంటున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను. కాదండి. అలా అని నీవు తృప్తి పడితే పొరపడుతున్నావు, మోసపోతున్నావు. నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని ఇంట్లో కనపడాలి. ఒకప్పుడు యాకోబు బేతేల్ అని పేరు పెట్టాడు, కానీ ఇప్పుడైతే దేవుడు అంటున్నాడు నేను అక్కడ నివసిస్తాను. ఒక పేరు మాత్రమే కాదు, ఐఎమ్ గోయింగ్ టు కీప్ మై ప్రెజెన్స్ ఓవర్ దేర్. నా సన్నిధి అక్కడ ఉంచుతాను. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, హెబ్రీలకు రాసిన పత్రిక 12:1-2 వచనాలలో భక్తుడు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాప. ఏదైతే చిక్కులు పెట్టి మనల్ని నిలువరింపు చేస్తుంది, ప్రభుత్వం ముందుకు సాగకుండా, దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో, దేవుని సహవాసంలో ముందుకు వెళ్లకుండా ఏదైతే మనల్ని ఆపుతూ ఉందో దాన్ని అధిగమించి ముందుకు సాగబట్టాలి. విశ్వాసమును కర్త అయిన ప్రభుత్వం చూస్తూ ముందుకు సాగు అని అంటున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తే గాడ్ ఆన్సర్స్ ప్రేయర్ ఎట్ బేతెల్. బేతెలులో దేవుడు ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే, యెరూషలేము దేవాలయ మందిరం నిర్మించబడిన తర్వాత మహాజ్ఞాని మహారాజు సొలొమోను ప్రార్థించి, ఆ ప్రార్థనలో ఆయన చెప్పే ఒక మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపములను విడి తమ చెడుతనాన్ని విసర్జించి పశ్చాత్తాపంతో నా తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. హల్లెలూయా. అదేమిటండి? షెకెములో ఉండి ప్రార్థన చేస్తే వినడా? నా అది పరిశుద్ధ స్థలం కాదు కదా, దేవుడు ఎంచుకున్న, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం కాదు కదా. దేవుని కొరకు ఒక స్థలం ప్రత్యేకించబడింది. గమనిస్తున్నారా? ఆయా సందర్భాలలో కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. వివాహాలు, ఇతరితర కార్యక్రమాలు జరుగుతూ ఉన్న సమయంలో అంత అయిపోయిన తర్వాత లోకానుసారమైన పాటలు పెట్టుకొని చిందులు వేసే జనాంగం. They call themselves, we are Christians. How shame it is. ఎంత అవమానం, సిగ్గుచేటు. దేవుని సన్నిధిని అలాంటి కార్యక్రమాలు జరగటానికి అవకాశం లేదు. దేవుడు వాటిని ఎంత మాత్రం సహించడు. అందుకనే దేవుని సన్నిధిలో ప్రార్థనలు మాత్రమే చేయాలి. ప్రార్థనలకే
దేవుని యొక్క సన్నిధి ఏర్పాటు చేయబడింది. బలులు అర్పించటానికే దేవుని సన్నిధి ఏర్పాటు చేయబడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడకు నడిపించబడే వరకు ప్రభు నిన్ను నన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆకర్షణలు కాదండి, పై పై మెరుగులు చూడొద్దండి. దయచేసి ప్రభు సన్నిధిని చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. శక్యం బాగుంది యాకోబుకు, కానీ దేవుని దృష్టిలో యాకోబు అక్కడ సెటిల్ అవటం దేవునికి ఎంత మాత్రం బాగలేదు. అందుకనే దేవుడు యాకోబుని అక్కడి నుంచి తోలుకొస్తున్నాడు, ఆయన సన్నిధికి తోలుకొస్తున్నాడు, ఆయన ఇంటికి తోలుకొస్తున్నాడు. అక్కడ బలిపీఠం కట్టమంటున్నాడు. యాకోబుతో బలిపీఠం కట్టించాడు. దేవుని నామం పేరట అక్కడ బలులు అర్పించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తన 11వ వచనంలో, అయ్యా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నువ్వు శక్యంలో ఉండి దేవుని ఆత్మ కావాలి అనుకుంటే ఎలా అనుభవించగలవు? లోకంలో జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా ఆశిస్తూ దేవుని ఆత్మను కలిగి ఉండాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది? అది విరుద్ధం కదా, దైవ విరుద్ధమైన పని. నీ దేహము దేవుని ఇల్లుగా మారాలి, బేతెలుగా మారాలి. నీ హృదయము దేవుని యొక్క ఇల్లుగా మారాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చిన అక్కడ ప్రభు నివసిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచ్చిన, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తా, అతనితో నేను నాతో కూడా అతన్ని కలిసి భోజనం చేస్తాను. ఆయన నీలో ఉండాలనుకుంటున్నాడు. నాట్ సమ్వేర్ వేర్ షెకెమ్ ఈజ్. బాగా ఫ్లరిష్ అయి ఉందండి, ఇక్కడ పచ్చగా ఉందండి, ఇక్కడ అభివృద్ధి చెందుతామండి. నో నో నో, అది కాదండి. దేవుని సన్నిధి ఉండాలి. బేతెలులో బలిపీఠం ఉందా? నీ హృదయంలో దేవుని బలిపీఠం కట్టబడిందా? నీ హృదయం దేవునికి ఇచ్చానంటున్నావు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నానంటున్నావు. కానీ లోకాశలు, లోకాచారాలు, లోకానుసారమైన క్రియలతో నీవు నింపబడి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఎక్కడున్నా, నీ శక్యము ఏదైనా, నీ చదువు కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు హాయిగా బ్రతుకుతున్నాను అనుకునే స్థలం ఏదైనా కావచ్చు, అక్కడ దేవుని సన్నిధి ఉందా? బలిపీఠం కట్టబడి ఉందా? బేతేలుకు రా. బేతెల్లో నీ జీవితాన్ని ఆయనకి సమర్పించు. బేతెల్లో నీ జీవితాన్ని ప్రభు ఎదుట సాగిలపడేటట్లు చేయి. ఇదైతే కలిగిన ప్రభు నిన్ను దీవిస్తాడు. అక్కడ నిన్ను ప్రభు నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. కేవలం లోకానుసారమైన ఆశీర్వాదాలే కాదు, ఆత్మానుసారమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు నీ కొరకు సిద్ధపరిచారు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు నీ కంటికి కనపడట్లేదు, చెవికి వినపడట్లేదు, మనుష్య హృదయానికి కూడా గోచరం కాదు. తగిన సమయంలో ప్రభు నీకు ఇస్తా. కాబట్టి నీ హృదయంలో బలిపీఠాన్ని కట్టు, బలిపీఠాన్ని నిలబెట్టు. యాకోబు వలె శక్యము నుండి బయటికి రా, బేతేలుకు పద, ప్రభు సన్నిధికి పద, ప్రభుతో సహవాసం చేయి. ఆయన సన్నిధిలో వర్ధిల్లే బిడ్డగా, దేవుని నందిన బిడ్డగా, మార్పు చెందిన బిడ్డగా నువ్వు జీవించు. గాడ్ బ్లెస్ యూ. దేవుని ముందు దీవించిన గాక. ప్రార్థించుదాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. దయమేడా ఈ ఉదయ కాలంలో బేతెలులో కట్టబడిన బలిపీఠం యాకోబుని మీరు ప్రేరేపిస్తున్నారు. నీతో నిబంధన చేయటమే కాదు, నీతో మాట ఇవ్వటమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా, వాగ్దానాన్ని నెరవేర్చేలా
మీరు మా నుండి ఆశిస్తున్నారు. స్తోత్రాలు నాయన. అటు సమర్పణ జీవితాలు నేను కలిగి ఉండటానికి సహాయం. నీ కృపలో మమ్మల్ని ఎత్తి పెట్టుకున్నాను, వద్దులా చేయండి. ఈ ఉదయ కాలంలో అయ్యా నీ మాటలు వింటున్న బిడ్డలు యాకోబు వలె ఎక్కడెక్కడ ఉంటున్నారో, దేన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. కొందరు కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్ళు ఉన్నారు, కొందరు ధనాన్ని పట్టుకొని వేలాడే వాళ్ళు ఉన్నారు, కొందరు డిగ్రీలు పట్టుకొని వేలాడే వాళ్ళు ఉన్నారు. అయ్యా హోదాలని ఆధిక్యతలని ఈ రీతిగా నీ సన్నిధిని విడిచి నీ సహవాసానికి దూరమై జీవిస్తూ దర్శించండి నాయన. బేతెలుకు నడిపించండి. మీరున్న స్థలానికి, పరిశుద్ధ స్థలానికి, నీ వాక్యముతో, నీ స్వరంతో, నీ మాటతో నింపబడిన స్థలానికి నడిపించండి, బలపరచండి. పవిత్రమైన జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు, నీ నామ మహిమార్థమైన జీవితాలు కలిగి ఉండి నేను గణపరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. ఆలకిస్తున్న ప్రతి బిడ్డను, పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి. యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం అనుపాసన చేరి ఉన్న మనకు ఆయన సహాయం కోరు ప్రతి బిడ్డ తిరిగి బేతెలుకు రావాలి అని ఆశిస్తున్నాం. ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.